ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి వైద్య సిబ్బందికి సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. జంగిల్ క్లియరెన్స్ చేసి రైతులు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్లో సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని గొమ్మిడిగడ్డ ఇరిగేషన్ ఏఈకి సూచించారు. అలాగే ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన బేటీ బచావో కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలు ఆవిష్కరించారు. అలాగే ఈ సమావేశంలో భాగంగా ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ గారికి, అలాగే సర్పంచులు, ఎంపీటీసీలకు, అలాగే ప్రతి శాఖ నుండి ఇచ్చేసినటువంటి అధికారులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశంలో భాగంగా ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిపైన సమీక్ష చేయడం జరుగుతుంది. అలాగే విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయానికి ప్రతి దానిపైన మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. మరి సాధ్యమైనంత వరకు ఇరిగేషన్ సంబంధించి అయితే రైతులకు తొందరగా నీరు అందే విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులతో మరి అందరూ కూడా సమావేశం ఏర్పాటైంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులతో కూడా మమేకమై ఏ పనున్నా వాళ్ళు దృష్టిలో పెట్టి వారికి కూడా తెలియజేసి ప్రతిదీ కూడా వాళ్ళు అధికారులు, నాయకులు కలిపికట్టుగా చేసుకోవాలని నేను ప్రత్యేకంగా అధికారులను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్పంచులు ఉంటారో, ఎంపీటీసీలు ఉంటారో, తర్వాత ఎంపీలు, జెడ్పీటీసీలు ఉంటారో వారి దృష్టికి మీరు తీసుకెళ్ళి వారితో అంటే కలిపికట్టుగా పనిచేసి వెళ్తేనే రేపు అక్కడ ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక నుండి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలకి మనం అధికారులు తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్లో ఉంటే ఎంతమంది ఒకరు ఇచ్చారు, కానీ ఇప్పుడైతే ఎంతమంది చదువుకుంటే అంతమంది